నమస్కారం. మొదటి ప్రపంచ యుద్ధం భారతదేశ రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా ఎలా మార్చేసింది, అలాగే మన స్వాతంత్ర్య ఉద్యమానికి అదెలా ఒక పవర్ఫుల్ ఉత్ప్రేరకంగా అంటే ఒక క్యాటలిస్ట్లా పనిచేసింది అనేది ఈ విశ్లేషణలో మనం వివరంగా చూద్దాం. మన చరిత్రను మలుపు తిప్పిన ఈ కీలకమైన కాలాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. దానికి సంబంధించిన విషయాలలోకి నేరుగా వెళ్ళిపోదాం. ఈనాటి మన విశ్లేషణలో ప్రధానంగా 4 అంశాలను చర్చిద్దాం. అవేంటంటే యుద్ధంలోకి భారతదేశం ప్రవేశం, ఆ సమయంలో ఎదుర్కొన్న ఆర్థికపరమైన ఒత్తిడి, ప్రజల్లో రగిలిన రాజకీయ చైతన్యం, అలాగే వాగ్దానాలు, యుద్ధం తర్వాత మిగిలిన తీవ్రమైన అసంతృప్తి. ఈ క్రమాన్ని గమనిస్తే అప్పటి పరిస్థితులు మనకు స్పష్టంగా అర్థమవుతాయి. ముందుగా మొదటి అంశం యుద్ధంలోకి ప్రవేశం, అలాగే మనవాళ్లు అందించిన భారీ యుద్ధ సహకారం గురించి చూద్దాం. 1914లో మిత్రరాజ్యాలు, కేంద్ర రాజ్యాల మధ్య యుద్ధం మొదలైనప్పుడు మనం బ్రిటిష్ వలస పాలనలో ఉన్నాం గాబట్టి ఆటోమేటిక్గా భారతదేశం కూడా యుద్ధంలోకి లాగబడింది. అసలు ఈ యుద్ధంలో భారతీయుల భాగస్వామ్యం ఏ స్థాయిలో ఉందో తెలుసా? అక్షరాల 13 లక్షలకు పైగా మన సైనికులు ఈ యుద్ధంలో సేవ చేయడానికి మోహరించబడ్డారు. ఇది నిజంగా ఆశ్చర్యపరిచే సంఖ్య. స్వంత దేశంలో స్వేచ్ఛ లేకపోయినా వేరొకరి సామ్రాజ్యం కోసం ఇంత భారీ సంఖ్యలో ప్రాణాలను పణంగా పెట్టడం మామూలు విషయం కాదు. వాళ్లు ఎక్కడెక్కడ పోరాడారో చూస్తే ఆ త్యాగాల భౌగోళిక విస్తృతి మనకర్థమవుతుంది. ఫ్రాన్స్, బెల్జియం లాంటి యూరోపియన్ దేశాల్లోని వెస్టర్న్ ఫ్రంట్ దగ్గర్నుంచి ఇరాక్ ప్రాంతంలోని మెసపటేమియా, ఈస్ట్ ఆఫ్రికాలోని వలస యుద్ధాలు, అలాగే గల్లిపోలిలోని ఒట్టోమన్ క్యాంపెయిన్ వరకు ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత భయంకరమైన యుద్ధక్షేత్రాలలో వాళ్లు పోరాడారు, ప్రాణాలర్పించారు. కేవలం ప్రాణనష్టం మాత్రమే కాదు, భారతదేశ ఆర్థిక వ్యవస్థను కూడా బ్రిటిష్ వాళ్లు పూర్తిగా వాడేశారు. ఆహారం, ముడిసరుకులు, ఆయుధాలే కాకుండా లక్షల సంఖ్యలో గుర్రాలను ఇక్కడ్నుంచి బ్రిటన్కు తరలించారు. అంతేకాదు, భారీగా యుద్ధ రుణాలు తీసుకున్నారు. పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్నంతా బ్రిటన్ యుద్ధ అవసరాల కోసమే మళ్లించారు. మరి ఇంత భారీ స్థాయిలో త్యాగాలు చేసినప్పుడు దానికి బదులుగా బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఏదైనా ఒక పెద్ద రాజకీయ మార్పు వస్తుందని ఆశించడం సహజమే కదా. ఇప్పుడు మన రెండవ అంశానికి వద్దాం. అదే ఆర్థికపరమైన ఒత్తిడి, కష్టాలు, అలాగే ఊహించని వృద్ధి. విదేశాల్లో జరిగిన ఈ మహాయుద్ధం దేశ లోపల ఎలాంటి ఆర్థిక ప్రకంపనలు సృష్టించిందో ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. యుద్ధం వల్ల దేశంలో తీవ్రమైన ద్రవ్యోల్బణం ఏర్పడింది. అంటే ఆహారం, బట్టలు లాంటి నిత్యావసర వస్తువుల ధరలు ఏకంగా దాదాపు రెట్టింపైపోయాయి. అప్పటికే కష్టాల్లో ఉన్న సామాన్య రైతులు, కార్మికులు, మధ్యతరగతి ప్రజల పరిస్థితైతే దీంతో మరింత దారుణంగా తయారైంది. ఈ పరిస్థితిలో మనం గమనించాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఇంకొకటుంది. అటు ధరల పెరుగుదలతో పెరిగిన పన్నుల రూపంలో సామాన్యుల జేబులకు చిల్లులు పడుతుంటే, ఇటు పంజాబ్ లాంటి ప్రాంతాల్లో అయితే సామాన్యులను బలవంతంగా తీసుకెళ్లి సైన్యంలో చేర్చారు. అక్షరాల బలవంతంగా. దీనివల్ల ప్రజల్లో ఎంతటి ఆగ్రహం కట్టలు తెంచుకుందో మనం ఊహించవచ్చు. అయితే ఇక్కడే మనమొక ఆసక్తికరమైన వ్యత్యాసాన్ని నిష్పాక్షికంగా గమనించాలి. ఒకవైపు సామాన్య ప్రజలు విపరీతమైన నిరుద్యోగం, పేదరికం, వస్తువుల కొరతతో అల్లాడిపోతుంటే, మరోవైపు బ్రిటన్ నుంచి దిగుమతులు తగ్గిపోవటంతో మన దేశీయ వస్త్ర, ఉక్కు, జూట్ పరిశ్రమలు అనూహ్యంగా లాభపడ్డాయి. ఉదాహరణకు టాటా స్టీల్ లాంటి భారతీయ పెట్టుబడిదారీ సంస్థలు ఈ సమయంలోనే ఆర్థికంగా మరింత బలపడ్డాయి. ఈ పరిణామాలన్నింటినీ సులభంగా గుర్తుపెట్టుకోవడానికి మనకొక అద్భుతమైన షార్ట్కట్ ఉంది. అదే PTIN మోడల్. P అంటే ప్రైసెస్, అంటే ధరలు పెరిగాయి. T అంటే టాక్సెస్, పన్నులు పెరిగాయి. I అంటే ఇండస్ట్రీస్, పరిశ్రమలు వృద్ధి చెందాయి. ఇక చివరిది N అంటే నేషనలిజం, జాతీయవాదం రగులుకుంది. ఖచ్చితంగా ఈ ఆఖరి అక్షరమే మన కథనాన్ని తర్వాతి రాజకీయ పరిణామాల వైపు తీసుకెళ్తుంది. ఆ రాజకీయ పరిణామాలే మనం మూడవ అంశం. అవే రాజకీయ చైతన్యం, పెరుగుతున్న డిమాండ్లు మరియు విప్లవాత్మక మార్పులు. ఆ అపారమైన యుద్ధకాల త్యాగాలు, దానికి తోడు దేశీయంగా అనుభవించిన ఆర్థిక కష్టాలు, ఇవన్నీ కలిసి ఒక భారీ రాజకీయ చైతన్యానికి పర్ఫెక్ట్ వేదికను ఎలా తయారుచేశాయో చూద్దాం. ఈ సమయంలో భారతీయులు నిజమైన రాజకీయ సంస్కరణలను బలంగా కోరుకున్నారు. మరి ముఖ్యంగా హోమ్ రూల్ లేదా స్వయం పాలన కావాలని గట్టిగా డిమాండ్ చేశారు. బ్రిటిష్ సామ్రాజ్యం కింద ఉంటూనే మనల్ని మనమే పాలించుకోవడం దీని ఉద్దేశం.
బాలగంగాధర్ తిలక్ అలాగే యానీ బెసెంట్ నాయకత్వంలో ఈ హోం రూల్ ఉద్యమం దేశవ్యాప్తంగా చాలా ఉధృతంగా సాగింది. ఈ అల్లకల్లోలమైన కాలాన్ని, అప్పటి ఆ రాజకీయ మార్పులను గుర్తుంచుకోడానికి ఇంకో చిన్న ట్రిక్కుంది. అదే HMK మోడల్. హెచ్ అంటే హోం రూల్ ఉద్యమం, ఎం అంటే మాంటాగో డిక్లరేషన్, ఆ తర్వాత రాబాయే కి అంటే ఖిలాఫత్ ఉద్యమం యొక్క నేపథ్యం. అంతేకాదు, ఈ స్థానిక అసంతృప్తిపై అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు కూడా చాలా ఇంపాక్ట్ చూపించాయి. గదర్ పార్టీ, బర్లిన్ కమిటీ లాంటి గ్రూపులు ఈ యుద్ధకాలాన్ని తమ విప్లవాత్మక కార్యకలాపాలకు ఒక అవకాశంగా వాడుకున్నాయి. అదే సమయంలో బ్రిటన్ సైన్యం ఒట్టోమన్ కాలిఫ్కి వ్యతిరేకంగా పోరాడటంతో మన దేశంలోని ముస్లింలలో కూడా తీవ్ర అసంతృప్తి మొదలైంది. ఇదే భవిష్యత్తులో వచ్చిన ఖిలాఫత్ ఉద్యమానికి డైరెక్టుగా బీజాలు వేసింది. ఇక చివరిగా మన 4వ అంశం వాగ్దానాలు మరియు యుద్ధానంతర అసంతృప్తి. ఒక రకంగా చెప్పాలంటే అంచనాలు తలకిందులవ్వడం. ఎప్పుడైతే రాజకీయ ఒత్తిడి తీవ్ర స్థాయికి చేరుకుందో, ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆ డిమాండ్లకు బ్రిటిష్ వాళ్లు ఒక అధికారిక ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది. ఆగస్టు 1917లో ఎడ్విన్ శామ్యూయల్ మాంటాగు బాధ్యతాయుతమైన ప్రభుత్వం గురించి ఒక ప్రకటన చేశారు. అదే మొట్టమొదటి అధికారిక వాగ్దానం. అదేంటంటే స్వయం పాలనా సంస్థల క్రమబద్ధమైన అభివృద్ధి. అయితే ఇక్కడ మనం ఒక పదాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. అదే క్రమబద్ధమైన లేదా గ్రాడ్యువల్ అనే పదం. అంటే నెమ్మదిగా ఇస్తామని. ఆ అస్పష్టమైన పదం భారతీయులకు ఏమాత్రం తక్షణ ఉపశమనాన్ని ఇవ్వలేదు. అలా వాళ్లు ఊహించిన స్వేచ్ఛకు బదులుగా యుద్ధం ముగిశాక భారతదేశానికి ఏది మిగిలింది? తీవ్ర నిరాశ. యుద్ధం పూర్తయినా ద్రవ్యోల్బణం అలాగే ఉంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పోరాడిన వేలాది మంది సైనికులు తీరా సొంత దేశానికొస్తే వాళ్లకు ఎలాంటి ఉపాధి లేదు. దానికి తోడు మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టు 1919లో బ్రిటిష్ వాళ్లు అత్యంత కఠినమైన రౌలట్ చట్టాన్ని తీసుకొచ్చారు. అది ప్రజల్లో ఉన్న కాస్త ఆశను కూడా తుడిచిపెట్టేసి కనీవీని ఎరుగని ఆగ్రహాన్ని రగిలించింది. ఈ 5 సంవత్సరాల పరిణామాలు ఎలా ఒకదానికొకటి లింకై ఉన్నాయో గమనిస్తే మనకు స్పష్టంగా తెలుస్తుంది. 1914లో యుద్ధం మొదలైంది, అందులోకి మనం ప్రవేశించాం. 1917లో మోంటాగో డిక్లరేషన్ వచ్చింది. 1918లో యుద్ధం అధికారికంగా ముగిసింది. ఆ వెంటనే 1919లో ఈ సంస్కరణలు, ఆ దారుణమైన రౌలట్ చట్టం వచ్చాయి. ఒక విధేయమైన వలస రాజ్యం ఒక తిరుగుబాటు దేశంగా మారడానికి ఈ వరుస పరిణామాలే ప్రధాన కారణం. ఇక ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక ముఖ్యమైన విషయం గురించి మనం లోతుగా ఆలోచించాలి. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో జరిగిన ఈ భారీ ఆర్థిక దోపిడీ, నెరవేరని ఆ వాగ్దానాలు, గాంధీజీ నాయకత్వంలో వచ్చిన ఆ తర్వాతి మహా ఉద్యమాలకు అనివార్యంగా ఎలా మార్గం సుగమం చేశాయి? అపారమైన త్యాగం చేసిన దక్కిన ఆర్థిక కష్టాలు, నిరాశపరిచిన రాజకీయ ఆశలు, ఇవన్నీ రాబోయే దేశవ్యాప్త నిరసనలకు ఎలా ఒక బలమైన పునాది వేశాయో ఈ చరిత్రను గమనిస్తే మనకు సంపూర్ణంగా అర్థమవుతుంది.